అంశము మణిపూర్లో నేను మీ సోదరుని అవుతా ఇదే మణిపూర్లో ఇదే శంకరాచార్య దమ్ముంటే మణిపూర్కి వెయ్యి అక్కడ ఉన్నటువంటి హిందువులని మణిపూర్లో ప్రత్యేకమైనటువంటి హిందూ సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళందరినీ మతం మార్చిన తర్వాత విదేశీకి సంబంధించినటువంటి మతాలు వచ్చిన తర్వాతనే మణిపూర్లో జరగడానికి అల్లర్లు జరగడానికి కారణం విదేశీ మతాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా ఈ డ్రగ్స్ గంజాయి ఓపియం పండించి ఆ డబ్బుల కోసము ఆయుధాలను కూడా సరఫరా చేస్తున్నారు మైతేయీలను ఏ విధంగా హత్య చేస్తున్నారో పోయి మణిపూర్లో చెప్పాలి అయితే ఉల్టా ఈ మీడియా కానీ మిగిలినటువంటి పార్టీలు కానీ మణిపూర్లలో క్రిస్టియన్ల మీద దాడి జరుగుతున్నారు అసలు ఈ విదేశీ నిధులను తీసుకొచ్చి ఆయుధాలను తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి మతం మారినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తెగలు ఏ విధంగా మతం మారుతాయండి ఈ దరిద్రమైనటువంటి మత మార్పిడి మత స్వేచ్ఛకు ఎందుకు ఈ రాజకీయ పార్టీలు చరమగీతం పాడాయి ఈ దేశానికి సంబంధించినటువంటి తెగ ఆ తెగనే తమ కల్చర్ను కోల్పోతుంటే తమ సాంప్రదాయాన్ని కోల్పోతుంటే అది గొప్పదనమా అది స్వేచ్ఛ కిందికి వస్తుందా పోనీ వాళ్ళ ఆ తెగలో ఉండి వాళ్ళు ఏం నష్టపోలేదు ఆ సాంప్రదాయాల వల్ల వాళ్ళు ఏం నష్టపోలేదు కానీ బలవంతంగా వాళ్ళ మీద మత మార్పిడులు చేసిన తర్వాతనే ఈ దేశంలో మత మార్పిడులు చేసి మతం మీద దాడి చేసిన మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లన్నీ కూడా అవే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు దమ్ముంటే ఎందుకంటే మణిపూర్లో పనిచేసినటువంటి అనేక మందితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుకీ తెగలకు సంబంధించి కానీ మైతేయీలకు కానీ మిగిలినటువంటి 6-7 తెగలకు సంబంధించినటువంటి అంశంలో మణిపూర్లో కానీ నాగాలాండ్లో కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ సంబంధించి దానిపైన మాట్లాడేటువంటి దమ్ము ఉండదు చర్చ చేయరు 40 సంవత్సరాల్లో 1947కు ముందు అదే నార్త్ ఈస్ట్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల్లో 2% 3% కూడా లేనటువంటి మత మార్పిడి ఇవాళ 80-90% స్వతంత్రం వచ్చిన తర్వాత పోవడానికి కారణం ఎవడు అనేటువంటి మాటనే వాడుతున్నా ఎవడు మతం మారడం అనేటువంటిది స్వేచ్ఛ కాదు నిన్న ఎక్కడో చూసిన బాబు జగజీవన్ రావు గారు ఒక మాట మాట్లాడాడు కవర్డ్స్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ ది హిందూస్ అని చెప్పి ఒక మాట మాట్లాడాడు బాబు జగజీవన్ రావు గారు మాట్లాడారు ఈ మాట ధైర్యం లేనటువంటి వాళ్ళు మాత్రమే మతం మారుతారు అనేటువంటి మాట తర్వాత కులాల పేరు మీద చిచ్చులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరో కూడా చూడాలి ఆ చర్చ కూడా చరిత్రకు సంబంధించినటువంటి అంశం మీడియా అంటే అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను కూడా చూడాలి